కాళేశ్వరంలో గతంలో మనం అధికారంలోకి రాకముందు చెప్పాం. ఆనాటి ప్రభుత్వుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరంలో ఎలా దాచుకున్నారో అనే సందర్భాన్ని ఎన్నికల ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. నిన్నగాక మొన్న 31వ తారీఖు నాడు సుమారు 15 నెలలు విచారించిన తర్వాత ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారు ఇచ్చిన తీర్పు సుమారు 665 పేజీలు తీర్పు రాసిచ్చారు. దాంట్లో ఎలా ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరాన్ని దోచుకున్నారో, ఏ వంకలతో దోచుకున్నారో ఏమేమి చెప్పి కర్త కర్మ క్రియ కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అని బొమ్మ పెట్టుకొని ఆనాడు మాయ మాటలు చెప్పారో ఆ చిత్రాన్ని అంతా పిసి ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మళ్ళీ అక్రమంగా పేదోడు సొమ్ము దోచుకున్న ఆనాటి పెద్దలు మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినా ఆ డబ్బును ఖర్చు పెట్టడానికి మీ దగ్గరకు వస్తారు. అది వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు కాదు, అది పేదోళ్ల డబ్బు, పేదోళ్లకు చెందాల్సిన డబ్బు. డబ్బు ఎంత వచ్చినా అది మీదే, ఆ డబ్బు తీసుకోండి. మొన్న అసెంబ్లీలో ఏ రకంగా చెంప చెల్లు అనిపించారు, ఈసారి 2 చెంపలు వాసిందాకా ఈ చెంప ఆ చెంప కొట్టాలి అని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా నిరుపేద కుటుంబ సభ్యులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను.